అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్ చిగిలిశెట్టి. ఈ వీడియో మా కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎమ్మెల్యే అండ్ మంత్రి గారు పేర్ని నాని గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎప్పుడు చెప్పినట్టుగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారంట. ఈ వీడియోలో దాని గురించి మాట్లాడతాను. నమస్కారం. పేర్ని నాని గారు, పేర్ని వెంకట్రామయ్య గారు, పూర్తి పేరు వెంకట్రామయ్య గారు. మీ పేరులో నాయుడు లేదు, అందుకే నాయుడు నేను పిలవను. లేనప్పుడు పేరులో కులం తోక అంటాం. కులం తోక ఉంటేనే పేరు పెట్టి పిలుస్తా. నాకు సంస్కారం ఇంగితం ఉంది. మీరు పవన్ కళ్యాణ్ గారి పేరులో నాయుడు లేకపోయినా కులం తోక పెట్టి నాయుడు అని పిలుస్తున్నారు. మీకు సంస్కారం, ఇంగితం, సిగ్గు, లజ్జ, మానవ అభిమానవి మీకు బ్లడ్లో లేవని అర్థమవుతుంది. బందర్ టైగర్గా మీ తండ్రి స్వర్గీయ పేర్ని కృష్ణమూర్తి గారు మా అమ్మ తరపు తాతకి ఆయన చిన్ననాటి స్నేహితుడు కూడా. ఆ రోజు నేను వెనకోట వెళ్ళినప్పుడు మా తాత చాలా గొప్పగా చెప్పాడు. పేరునోడురా, పేరుని కిట్టిగాడు అనేవాడు అనమాట. కిట్టిగాడురా, పేరునోడురా, బందర్ వెళ్ళాడురా, నా ఫ్రెండ్ అని చెప్పి చాలా గొప్పగా చెప్పాడు మీతో, మీ నాన్నగారి గురించి. అలాగే బందర్లో నేను చదువుకున్నప్పుడు కూడా నోబుల్ కాలేజీలో చదువుకున్నాను. ఇక్కడ మనకి రేవతి థియేటర్ నుంచి రామనాయుడుపేట రోడ్లో కూడా కొంతకాలం పాటు నేను అక్కడ రూమ్ తీసుకున్నాను. మీ తండ్రి గారి గురించి చాలా గొప్పగా చెప్పాడు బందర్లో చదువుకున్న రోజుల్లో కూడా. బందర్ టైగర్గా మీ తండ్రి గారు ఆ రోజు కీర్తింపబడ్డారు. సాక్షాత్తు అత్యంత పవర్ఫుల్ అయిన తెలంగాణ అప్పుడు సీఎం మరి చెన్నారెడ్డి గారిని కూడా మీ తండ్రి గారు ఎదిరించి మున్సిపాలిటీలో ఆయన ప్యానల్ని ఆయన నామినేట్ చేసుకున్నారు. ఆయన ప్యానల్కి పదవులు ఇప్పించుకున్నారు చైర్మన్ దగ్గర నుంచి. అది కూడా మేము చూసాం అప్పట్లో. అది అక్కడ టైగర్ అంటే ఏంటంటే ఆ పుట్టుక, రాజసము, ఆ మాట్లాడే విధానంగా, నడక తీరుగంటే డిఫరెంట్గా ఉంటుందండి. అంటే జంతువుది ఎందుకు పోలుస్తుంది? టైగర్ అంటే ఏంటంటే ఒక దర్జాగా, ఎందుకంటే అడవికి రాజు కదా, ఒక దర్జాగా ఏ జంతువుకు భయపడదు. టైగర్ ఒకటే. టైగర్, సింహం భయపడకుండా రొమ్ము విరుచుకుని తిరుగుతాయి కదా. అందుకే అలా ఉండే వ్యక్తుల్ని మనం టైగర్, లైన్ని అది కంపారిజన్ పిలుస్తూ ఉంటాం అన్నమాట. బందర్ టైగర్ మీ నాన్నగారు, మీరు బందర్ కుక్క. నేను అంటాం కాదు, అబ్బే నేను అంటలేదండి, నేను అంటలేదు. మళ్ళీ కుక్క అనగానే మీకు ఎక్కడ లేని రోషం మా మీద. మీకు మీరే ప్రెస్ మీట్ పెట్టి సీఎం జగన్ రెడ్డి గారికి విశ్వాసం చూపడంలో కుక్కలతో పోటీ పడతామని చెప్పి మీకు మీరే అనుకున్నారు. కాబట్టి మీరు బందర్ కుక్క, మీ నాన్నగారు బందర్ టైగరు. అది నేను అంటలేదు. బందర్ టైగర్ గా మీ నాన్నగారికి ప్రజలు కీర్తిచ్చి ప్రజలు గుండెల్లో పెట్టుకుని మీ నాన్నగారిని ఆదరిస్తే, బందర్ కుక్కగా మీకు మీరే చెప్పుకున్నారు సార్. మీకు మీరే మీ నోటితో చెప్పుకున్న విశ్వాసం చూపడంలో కుక్కతో పోటీ పడతామని చెప్పేసి. ఇప్పుడు ఒక సామాన్యుడి విశ్వాసం చూపడం వేరు, ఒక ఎమ్మెల్యే మంత్రిగా విశ్వాసం చూపడం వేరు. ఎందుకంటే మీ ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ప్రజలు దాదాపుగా 2 లక్షల మంది ఓటర్ ప్రజలున్న నియోజకవర్గం, బందర్ నియోజకవర్గంలో దాదాపుగా మీకు 80,000 చిల్లర వచ్చినట్టు 80,000 మంది అంతమంది ఓట్లేసి మిమ్మల్ని అందరికన్నా ఎక్కువ ఓట్లేసి గెలిపించినప్పుడు ప్రజలకి మీరు జవాబుదారితనంగా ఉండాల్సింది పోయి మీరు సీఎం జగన్ రెడ్డికి నేను విశ్వాసం చూపడంలో కుక్కతో పోటీ పడతానని అన్నారు. చూడండి, అత్యంత దారుణమైన అది మాత్రం. ఒక సామాన్యుడు విశ్వాసం చూపించడం తప్పులేదు, కానీ ఒక ఎమ్మెల్యే, మంత్రి ప్రజలకి విశ్వాసం చూపించాలి. ఎందుకంటే మీరు ప్రజాప్రతినిధి, ప్రజల కోసం పనిచేయాలి, జగన్మోహన్ రెడ్డి గారి కోసం కాదు, అలియాస్ జగన్ రెడ్డి గారి కోసం కాదు. గుర్తుపెట్టుకోండి సార్, బందర్ కుక్క గారు. ఇక ఇంకొకట ఏంటంటే స్టీల్ ప్లాంట్ అంట. స్టీల్ ప్లాంట్ గురించి అంటే పవన్ కళ్యాణ్ గారు పోరాటాలు చేసేయాలంట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గాజువాకలో పోటీ చేసినప్పుడు గాజువాకలో ప్రజలు ఓడిపోయిన సంగతి మనం చూసాం. ఓడించారు మొత్తానికి. మెజారిటీ ఓట్లు రాలేదు. మెజారిటీ ఓట్లు వచ్చినప్పుడు గెలిచినట్టు. అయితే విశాఖపట్నం జిల్లాలో కావచ్చు, గాజువాకలో కావచ్చు, ఎక్కడా కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ మీద స్థానిక ప్రజలెవరూ కూడా పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేయాలి, పవన్ కళ్యాణ్ గారు రావాలి, పవన్ కళ్యాణ్ గారు మాకు అండగా ఉండాలని చెప్పేసి ఎవరు కూడా కోరుకోవట్లేదండి అక్కడ. ఎందుకంటే మేమే ఓటేయకుండా ఓడించి మా ప్రాంతం నుంచి పోటీ చేసినప్పుడు మేము గెలిపించలేని పరిస్థితుల్లో ఆ రోజు మేము ఉన్నాము. గెలిపించలేదు కాబట్టి మాకు అడిగే నైతిక అర్హత లేదని చెప్పేసి ప్రజలెవరు అడుగుతలేదండి అక్కడ. ఈవెన్ రాష్ట్రంలో కూడా అరే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గెలిచిన పార్టీని మనమేం అడుగుతాం అని చెప్పేసి రాష్ట్రంలో ప్రజలెవరు కూడా డిమాండ్ చేయట్లా పవన్ కళ్యాణ్ దీన్ని చెయ్యాలి, పవన్ కళ్యాణ్ దీన్ని మాట్లాడాలని చెప్పేసి. ఎక్కడైనా సమస్య ఉంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి అభ్యర్థిస్తున్నారు, అయ్యా మా కోసం పనిచేయండి, అయ్యా మా కోసం మాట్లాడండి అని చెప్పేసి. అలా అనేక సమస్యలు, ఇసుక సమస్య మీద పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారు. ఎంతో మంది ఎన్నో సమస్యల మీద పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు. అంతేగాని ప్రెస్ మీట్లు పెట్టేసి ఓట్ల మీద వచ్చి నువ్వు వచ్చేయి అని అడుగుతలేదు. ఎందుకంటే అలా అడిగే అర్హత ప్రజలు కోల్పోయారు కాబట్టే
ప్రజలు అడుగుతలేదు. ప్రజలు క్లారిటీగా ఉన్నారు. ఇక్కడ ఇక్కడ ప్రజలు, రాష్ట్ర ప్రజలు క్లారిటీగా ఉన్నారు. మేము ఓట్లే లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని అడిగే అవస్థ మాకు లేదు అని ప్రజలు క్లారిటీగా ఉన్నారు. విశాఖపట్నం ప్రజలు ఇంకా క్లారిటీగా ఉన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ మీద. అందుకే ఎక్కడా కూడా స్థానికంగా ఎక్కడ డిమాండ్ చేయట్లేదు. డిమాండ్ చేసేది ఎలా అంటే వైసీపీ నాయకులు, వైసీపీకి ఓటేసిన వాళ్ళు, వైసీపీ కార్యకర్తలు మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు మొన్న మధ్య సార్లు చెప్పా, ఎందుకంటే నీలో తేడా లేనప్పుడు, నీకు పిల్లలు పుట్టినప్పుడు పక్కింటి తిట్టకూడదు, వెళ్ళి వీళ్ళు తిడతారు. పక్కింటి నీ వల్లేరా నాకు ఈ గతి, అందరూ నన్ను నప్పుల్సి కూడా అంటున్నారు, నా పిల్లలు పుడతలేదు, నీ వల్లేరా అంటే అదే మీరు చేసే పని అలాగే ఉంది. ఇప్పుడు నీ వల్లు, నీ మగతనం, నీది పక్కన అంటే ఏమొచ్చింది, మీ వైసీపీ వాళ్ళు అంతే. మీరు పక్కన వాళ్ళు అంటారు, మీ లోపాన్ని కూడా పక్కన వాళ్ళని తిడతా ఉంటారు. 151 మంది ఎమ్మెల్యే, ఇంకా మా వైసీపీ ఎమ్మెల్యే ఒకళ్ళు కొట్టుకొచ్చారు 152, టీడీపీని ఇద్దరు కొట్టుకొచ్చారు, ముగ్గురిని కొట్టుకొచ్చారు, ఇద్దరు కూడా కాదు, ముగ్గురు నుంచి మొత్తం 155 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ రోజు నాడు. మీకు ఎంత 22 మంది ఎంపీలు ఉన్నారు. 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలో ఉంచుతా అని చెప్పారు. 3 తగ్గినాయి, పెద్ద ఏం తగ్గించలేదు, జనాలు కూడా బాగానే ఇచ్చారు. 22 మంది ఎంపీలు ఇచ్చారు కదా, కేంద్రం మెడలో ఉంచుతా అని మీరే అన్నారు కదా. మేం కాదండి, మాకు సంబంధం లేదండి, మీరే అన్నారు. విజయసాయి రెడ్డి గారు ట్విట్టర్లో ట్వీట్లు చేశారు, సాధించుకుందామన్నారు, మెడలో ఉంచుదామన్నారు. జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రెస్ మీట్లు పెట్టేసి మరి, ఇది ప్రెస్ మీట్లు అంటున్నారు, మీటింగ్లు పెట్టేసి మరి, విద్యార్థుల సమావేశాలు పెట్టేసి మరి ఆయన కూడా హోదా తీసుకురావాలన్నారు, అతను ఇదన్నారు. ఈ రోజు మీరు వెళ్ళిపోయి 22 మంది ఎంపీలు ఢిల్లీ వెళ్ళిపోయి, విశాఖ స్టీల్ ప్లాంట్ కావచ్చు, హోదా కావచ్చు, ఇంకోటి కావచ్చు, మీరు ఢిల్లీ వెళ్ళి కేంద్రం మెడలు ఉంచుతారు, లేదా మెడలు ఉంచుకుని పార్లమెంటు భవనం ముందు ఉవేసుకుని చచ్చిపోతారో మీ ఇష్టం, మీ చేతుల్లో ఉంది. మా చేతుల్లో లేదు, మీ చేతుల్లో ఉంది. ఎందుకంటే మెడలు ఉంచుతామని ఓట్లేంచున్నారు కాబట్టి మీరు కేంద్రం మెడలు వంచండి, లేకపోతే మీ మెడలు వంచుకుని ఉవేసుకుని చచ్చిపోండి. 22 మంది ఎంపీలు, అలాగే 6 రాజ్యసభ కూడా ఉన్నట్టున్నారు, 22+6 28 మంది ఎంపీలు, పార్లమెంట్ ఎంపీలు ఢిల్లీలో చచ్చిపోతే, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే, ఉవేసుకుని చచ్చిపోతే ప్రపంచవ్యాప్తంగా అది సంచలనం అయిపోయి ఈ ప్రపంచ దేశాలు కూడా ఒత్తిడి పెడతాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రానికి ఇంత అన్యాయం చేస్తున్నారని మీరని చెప్పేసి, ఏమో హోదా వస్తుందేమో, అన్ని చేయండి కాదంటలేదు కదా. మీరు ప్రజల కోసం పుట్టిన ప్రజా బాంధవులు, ప్రజల కోసం చచ్చిపోతారు, ప్రజల కోసం జీవితాలు త్యాగం చేశారు. అయ్యో అసలు కేంద్రం మెడలు ఉంచుతా ఉన్నారు, అదన్నా చెయ్యండి అయ్యా. ప్యారలల్ గా ఇక్కడ 155 మంది ఎమ్మెల్యేలు కూడా, అలాగే ఎమ్మెల్సీలు ఉన్నారు 20 మంది, ఎంతమంది నాకు లెక్క కరెక్ట్ తెలియదు. మొత్తం మీద ఎంతో మంది 15 చేసుకున్నాము. ఇక్కడ 170 మంది మీరు కూడా అసెంబ్లీ ముందు సామూహికంగా ఆత్మహత్యలు చేసుకుని మేము కాదంటలేదు కదా. రాష్ట్రానికి ప్రజలు మిమ్మల్ని నమ్మి గెలిపించారు, 50% ప్రజలు మీకు మద్దతు ఇచ్చారు, నమ్మి గెలిపించారు. గెలిపించినప్పుడు మీకు బంపర్ మెజారిటీ ఇచ్చినప్పుడు మీరు సాధించుకొస్తారో లేదా చచ్చిపోతారో మీ చేతుల్లో ఉందని మా చేతుల్లో లేదు. దయచేసి ఇంకొక ఇటువంటి లంగా మాటలు దయచేసి ఇంకో సమాహరకండి. ముఖ్యంగా వైసీపీ వాళ్ళు, ప్రజలు అడిగితే మేము ప్రజలు సమాధానం చెప్తాం, ప్రజలకు మాత్రమే సమాధానం చెప్తాం. ప్రజా సమస్యల మీద ప్రజలకు మాత్రమే జవాబుదారితనంగా ఉంటాం, ప్రజలకు మాత్రం సమాధానం చెప్తాం. మీలాంటి లంగాగాల సమాధానం చెప్పం. ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని నమ్మి గెలిపించినప్పుడు ప్రజలకు చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది. అలాగే మీ మెడలు ఉంచుతామన్నారు, మీరు అన్నారు కాబట్టి మెడలు ఉంచుకుంటా, మీ ఇష్టం అది. మమ్మల్ని ప్రశ్నించే నైతిక అర్హత మీకు లేదు. ఇక పవన్ కళ్యాణ్ గారు, ఇంకా ఏంటి నాని గారు, పవన్ నాయుడు వస్తున్నా అన్నాడా, పవన్ నాయుడు అంటాడు. నేను చూసాను, అది బిట్టు పంపించారు ఒకళ్ళు. పవన్ నాయుడు, ఇప్పుడు నాయుడు అనేది ఒక కాపే కాదండి. నాయుడు కులానికి సంబంధం లేదండి, నాయుడు కులానికి సంబంధం లేదు. ఉత్తరాంధ్రలో వెలమలు పెట్టుకుంటారు. అలాగే మా ఫ్రెండ్ ఉన్నాడండి, వాళ్ళ నాన్నగారి పేరు కూడా నాయుడు ఉంటుంది, చివర వాళ్ళ కజిన్ పేరు నాయుడు ఉంటుందండి. తను పెట్టుకోలేదు కానీ గవలండి, గవలు పెట్టుకుంటారు, వెలమలు పెట్టుకుంటారు. అలాగే ఇటు వచ్చేటప్పటికి తెలగలు పెట్టుకుంటారు. కాపుల్లో అనేక ఉపకులాలు ఉంటాయి కదా, తెలగలు ఎక్కువ పెట్టుకుంటారు, తెలగలు ఎక్కువ పెట్టుకుంటారు పేరు. అలాగే ఇటు నెల్లూరు జిల్లాకేసి, చిత్తూరు జిల్లాకేసి కమ్మనగా చౌదరి, వీళ్ళు నాయుడు ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు. అంటే నాయుడు అనేది ఏంటంటే బీసీ కులాలు, ఓసీ కులాలు అన్ని పెట్టుకుంటాడు నాయుడు అనేది. నాయుడు అంటే యాక్చువల్గా ఏంటంటే ఆ రోజుల్లో ఊరికి సంబంధించి ఒక పెద్దరికంగా ఉండే వ్యక్తిని నాయుడు గారిని పిలిచేవాళ్ళండి. ఈ ట్యాగ్ అక్కడి నుంచి వచ్చినాయి. ఇప్పుడు రాజుల కాలంలో ఆ ఊరికి సంబంధించి ఒక అపాయం చేసి పన్నులు వసూలు చేయించిన కాలంలో అతనికి రెడ్డి అని పిలిచేవాళ్ళు. ఆ వ్యవహారం చూసి అతను అలా ఒక రెడ్డి వచ్చింది.
తర్వాత నాయుడు ఏంటంటే ఆ కొద్దిగా పలుకుబడి ఉన్న వ్యక్తినే నాయుడు గారు అని పంచాయతీలు గించేతలు చేసేవాళ్ళు నాయుడు గారు అనేవాళ్ళు. సో ఇక్కడ నాయుడు అనేది ఏంటంటే అందరూ పెట్టుకోకూడదు. యాక్చువల్గా ఏంటంటే అలా వంశపరంగా వచ్చింది అనమాట, వాళ్ళ తాతల నుంచి తండ్రుల నుంచి అది క్యారీ అవుతుండదు నాయుడు అని చెప్పేసి. అందుకే ఇక్కడ కూడా అందరూ అన్ని కులాల్లో కూడా ఇప్పుడు గవర్లు కావచ్చు, వెలమలు కావచ్చు, కాపులు కావచ్చు, తెలగలు కావచ్చు, లేదా కొంతమంది కాపులు కావచ్చు, కమ్మలు కావచ్చు, అందరూ నాయుడిని పెట్టుకోరండి. దానికి ఒక ఏంటంటే ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. ఇది తాతల నుంచి అలా క్యారీ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి అది క్యారీ కాలేదు కాబట్టి వాళ్ళ నాన్నగారు పెట్టలేదు. రెండోది కులపిచ్చి లేదు కాబట్టి తగిలించలేదు. కొత్తగా తాతల తండ్రులకు ఉంటే ఏమైనా పెట్టుకునేదాన్ని కానీ ఇది తగిలించలేదు, ప్లెయిన్గా పెట్టేశారు. మీ తండ్రి గారు కూడా అది లెగాసీ లేదు కదా, నాయుడు లేదు. మాకు తెలుసు కదా వినకోటలో మీ నాన్నగారు చెప్తే మొత్తం మీ కుటుంబం మొత్తం తెలుసు, మాకు తెలుసు అండి. వినకోటలో కృష్ణా జిల్లా మచిలీ గుడివాడ దగ్గర వినకోట, మాకు తెలుసు కదా మీ తండ్రి గారు మీ కుటుంబం నేపథ్యం మొత్తం తెలుసు, ఎక్కడి నుంచి వచ్చారో. అక్కడ కూడా నాయుడు లేదు కాబట్టి ఆయన మీకు పెట్టలేదు. అందులో తప్పేం లేదండి, మీకు నాయుడు లేదు, ఆయనకి నాయుడు లేదు. కానీ మీరు నాయుడు తగిలించడం ఏమైతే ఉందో అండి, అది నీచము, నికృష్టము, దౌర్భాగ్యం అండి. అటువంటి పేరు నాని గారు అటువంటి బతుకు బతకమాకండి సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిలో ఉన్న దానిలోనేమో రెడ్డిని తీసేస్తావు, రెడ్డిని పీకేస్తావు. పవన్ కళ్యాణ్ లేకపోతే పవన్ కళ్యాణ్లో నాయుడు లేకపోతే పవన్ నాయుడు అంటావు. ఒకవేళ నీకేమన్నా చెప్పే కదా, నాయుడు అంటే కొంచెం తాతల తండ్రుల నుంచి కొద్దిగా డబ్బులు ఉండడంతో పాటు కొద్దిగా పలుకుబడి, కొద్దిగా రోషం పౌరుషం ఎక్కువగా ఉండే వాళ్ళ నాయుడు అయిపోయారు ఆ రోజుల్లో. నాయుడు 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 అని తెలిస్తే నీలో ఉన్న మగతనం నిద్రలేస్తుంది అనుకుంటే మాత్రం పవన్ నాయుడు జపం చేసుకో. నీలో మగతనం నిద్రలేస్తుంది అనుకుంటే మాత్రం పవన్ నాయుడు జపం చేసుకో, తప్పులేదు. నాయుడు 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 100 సార్లు జపం చేసుకో, లేగాలి లోపలిది. కుక్కలాగా ఎంతకాలం ఉంటా? ఒక మంత్రి అయి ఉండి, ఎమ్మెల్యే అయి ఉండి, 3వ ఎమ్మెల్యే, 5 సార్లు పోటీ చేసే ప్రజాక్షేత్రంలో 2 సార్లు ఓడిపోయావు. ఎంతకాలం ఉంటా? నపుంసకుడిలాగా, దద్దమ్మలాగా, వాచమ్మలాగా. నీలో ఉన్న మగతనం లేగాలి. నువ్వు కూడా ఒక మగాడు నిరూపించుకోవాలి. నీకు కూడా అది కుతూహలం ఉంటే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి నాయుడు అంటున్నావు కదా, నాయుడు అంటే లెగుస్తుందంటే మగతనం, నీలో పౌరుషం, రోషం వస్తుందంటే పవన్ నాయుడు అనుకో, తప్పులేదు. రెండోది పవన్ నాయుడు అంటాం కరెక్ట్ కాదు కానీ అనుకో. ఇంకేంటంటే సమరం గారికి బతికేమన్నా ఆయన దగ్గరికి వెళ్ళిపో, ఆయన సరి చేస్తాను నీలో లోపాలేమి ఉంటే. పవన్ కళ్యాణ్ గారు నికాసైన మనిషి, అయిన మగాడే, 4 పిల్లలకి అన్నాడు. ఆయనలాగా నీకేమన్నా వివేకం కావాలి అంటే, పౌరుషులు రావాలి అంటే చెప్తున్నా కదా, నాయుడు అనుకో తప్పులేదు. పవన్ నాయుడు అని జపం చేసుకో, తప్పులేదు. అలాగే నీకు చదువు, నీ చదువు గురించి నాకు తెలియదు కానీ మీ అబ్బాయి బాగా చదువుకున్నాడు కదా. అంటే ఇప్పుడు టెక్నాలజీ ఇప్పుడు అంతా కొత్తగా మారిపోయింది కదా. అప్పుడు మన కాలం వెళ్ళండి, నేను కూడా మీ కాలానికి కొంచెం అటు ఇటుకి చెందిన 10 ఏళ్ళు అటు ఇటు మనకేముంది. కానీ మన కాలంలో అంతా పచ్చబట్టలు, రెడ్డ బట్టలు, ఫోన్లు ఇయే కదా, మనకు పెద్దగా లేదు కదా ఆ రోజుల్లో. ఇప్పుడు అంతా యూట్యూబ్ అని చెప్పేసి అదని ఇదని చెప్పేసి అలా టెక్నాలజీలు వచ్చేసిందిలేండి. మీ అబ్బాయి పూర్తి పేరు నాకు తెలియదు, మళ్ళీ అనుకోమాకండి, పేరుని కిట్టు గారు. మీ అబ్బాయి కిట్టు దేవికి వెళ్ళి, అరే నాన్న జగన్ రెడ్డి అని చెప్పి ఒకసారి యూట్యూబ్ లో కొట్టడానికి చెప్పండి సార్. తప్పులేదు, చెప్పండి. మీకు తెలియకపోతే తెలుసుకోవాలి కదా. తెలియకపోతే తెలుసుకోవాలండి. మనిషి అంతే, పుట్టుకుతో ఎవరికేం తెలియదు. పుట్టుకుతో అంతా క్యార్ నేడుతూనే పడతాం. పుట్టిన తర్వాత అంతా తెలుసుకుంటాం. పతోడు అంతే, పతోడు పుట్టుకుతో ఏముండదు మనకి. చచ్చిపోయిన తర్వాత కూడా ఏముండదు, బైక్ ఎక్కడికి ఎక్కపోతాం ఎవడో తెలియదు. సో మనకేం తెలియదు కాబట్టి తెలుసుకోవాలి. మీ అబ్బాయిని యూట్యూబ్ ఓపెన్ చేసి, మొబైల్లో ఓపెన్ అవుతుందండి, యాప్లు ఉన్నాయి, ఓపెన్ అవుతుంది. లేదా బ్రౌజర్లో కూడా ఓపెన్ అవుతుందండి. ఇంటర్నెట్ కూడా ఫ్రీగా ఈ మధ్య జియో వస్తుంది. మీకు ఉంటుంది, బలిసినోడు కదా, గట్టిగా మీకు ఉంటుంది కదా నెట్ కూడా. ఒకసారి జగన్ రెడ్డి అని కొట్టండి అండి. నేషనల్ మీడియాలో CNN, టైమ్స్, రిపబ్లిక్ టీవీ, ఎన్ని ఉంటాయి అన్ని, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. అన్నిటిలో కూడా జగన్ రెడ్డి అని చెప్పి డైరెక్ట్ గా డిబేట్లు చెప్తుంటారు. అలాగే మీ ఉన్నారు కదా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన్ని మిస్టర్ రెడ్డి అని చెప్పేసి నేషనల్ మీడియా పిలిచేదండి. మిస్టర్ రెడ్డి, వైఎస్ కాదన్నమాట పిలిచేది, మిస్టర్ రెడ్డి అని చెప్పేసి డిబేట్లు పిలిచేవాళ్ళు నేషనల్ మీడియాలో. ఇన్ని జగన్ రెడ్డి అని పిలుస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక పాపులారిటీ ఉన్న వ్యక్తులు, అది ఎలాగైనా కావచ్చు అండి. ఇప్పుడు ఒక సీఎం అంటే సామాన్య వ్యక్తి కాదు కదా, ప్రతిపక్ష నేత ఒక పార్టీ పెట్టాడంటే అతను ఏదో ఆల్తూ పాల్తుల్లో ఫుడ్గాడి కాదు కదా. అది కూడా ఒక పాపులారిటీ వ్యక్తిగానే ట్వీట్ చేస్తారు. ఇప్పుడు పార్టీ పెట్టిన తర్వాత కొంత ఓటింగ్ వచ్చిన తర్వాత గెలిపోవడం పక్కన పెడదాం. పెట్టిన తర్వాత సభలకి జనాలు వస్తున్నప్పుడు పెడతారు కదా, షార్ట్ కట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఏమంటారు, మిస్టర్ బాబు అంటారు, అక్కడ బాబు అంటారు అంతింగా. లేకపోతే మిస్టర్ నాయుడు అంటారు ఒక్కోసారి, మిస్టర్ రెడ్డి ఆయనకి. అలాగే మోడీజీ గారికి చాలా పెద్ద పేరు ఉంది, ఆయనది పూర్తి పేరు పిల్లల్లో మోడీ అంతే. మన్మోహన్ సింగ్ గారి మన్మోహన్ అంటారు అంతే.
పివి నరసింహారావు గారు జస్ట్ పివిఏ నరసింహారావు గారు ఎగిరిపోద్ది అక్కడ. అలాగే మమత ఉంది కదా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి గారు, జస్ట్ మమత లేదా దీదీ అంటారు, దీదీ ఎక్కువగా పిలుస్తుంటారు. ఏంటంటే అలాగే ఇప్పుడు జయలలిత గారిని తలగివి అంటారు. అలాగేంటంటే మీడియాలో, నేషనల్ మీడియాలో ఏంటంటే కొన్ని షార్ట్ కట్లు లేకపోతే ప్రజలు పిలిచిన పేర్లతో పిలుస్తుంటారండి. అది పెద్దగా ఇదేం కాదు. మీరు జగన్ రెడ్డి అంటే ఎందుకు మీరు అలా భుజాలు తడుపుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి రెడ్డి కాకపోతే బహిరంగ చెప్పుకోమండి, నేను రెడ్డి కాదు, నాది ఎరుకల కులము, మాది ఎరుకల కులం, మేము రెడ్లు కాదని చెప్పి బహిరంగ చెప్పుకోమని తప్పలేదు. ఒకవేళ ఆయన కులాలకు అతీతంగా ఉండాలి, ఆయన రెడ్డి అనుకున్నాడు అనుకోండి, అది కూడా చెప్పుకోమని, నేను రెడ్డినే అయితే తప్పేంటి? అందరు కులం ఉండదు కదా. ఇప్పుడు క్రిస్టియన్లు కులం ఉండదు, కానీ మతం మారిన కులాన్ని కొనసాగిస్తున్నారు, ఆయన ఇష్టం. మనం కాదను. క్రిస్టియన్ మతంలో కులం లేదు, ఫర్ ఇన్ఫర్మేషన్. హిందూ మతంలో కులాలు ఉంటాయి, క్రిస్టియన్ మతంలో కులాలు ఉండవు. మరి ఆయన రెడ్డి అయితే చెప్పుకోమని చెప్పు. లేదు నేను కులాలకు అతీతుడిని, నా కులాలతో సంబంధం లేదంటే పేరు చెప్పమని తీసేసి జగన్మోహన్ పెట్టుకోమని చెప్పాలి. అప్పుడు జగన్ అంటారు. జస్ట్ జగన్మోహన్ పెట్టుకోమని చెప్పి అప్పుడు జగన్ అంటారు, అంతే. అసలు గొడవ లేదు దాంతో. ఇంకా మీ నాయకుడిని ముందు, మీ నాయకుడికి ఒక క్లారిటీ తెచ్చుకోమండి. ఆయన కులాలకు అతీతమా, కులానికి కట్టుబడ్డా, అసలు ఆయన కులం ఏంటి, ఆయన రెడ్డి కులమా, ఎరుకుల కులమా, ఆ కులం ఎక్కడి నుంచి వచ్చింది? తప్పే లేదు. మన కుల విభజిత సమాజం మంది. రాజ్యాంగంలోనే కులాలు ఉన్నాయి, ఆ కులాలని వర్గాలుగా విభజించారు. బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, ఓసీలని, అనేక మైనారిటీలని, మన తర్వాత ఇది ఇతర మతస్థుల్ని. మనకు వర్గం ఆల్రెడీ మత విభజన ఉంది, కుల విభజన రాజ్యాంగం ఉంది, కానీ తప్పేం లేదు. మీ నాయకుడు ముందు ప్రకటించమని, అది కులం ఏంటి, మతం ఏంటి, అసలు ఈ భాగవతం అంతా ఏంటి. ఒక పక్కనేమో హిందువుని అంటాడు, అడ్డబొట్లు పెట్టుకుంటాడు, ఇది బ్రహ్మోత్సవాలు కాటికి బావి తేలడం, ఇది మూడు సచ్చిన ముండోళ్ళకి వెళ్తుంటాడు ఈ హిందువులు అవమానిస్తాకి. చక్కగా భార్య బతుకున్నప్పుడు చక్కగా ముత్తైదులాగా చక్కగా నిండుగా బొట్టు పెట్టుకుని భార్య సమేతంగా వెళ్ళొచ్చు కదా. మా హిందువుల మా సాంప్రదాయం ఆచారం అండి. భార్య సమేతంగా చక్కగా భార్య బొట్టు పెట్టుకుని నిండు ముత్తైదులాగా కలకల్లాడుతూ వెళ్తారండి. ఇది పూజలు వాటికి వెళ్తారండి, దేవాలయాలకి. అధికారంలో ఉన్నా సరే అండి. ఓ పక్క చూస్తే ఆయన ఊరు చచ్చిన ముండో, అది పెళ్ళాం చచ్చిన ముండోళ్ళలాగా ఒక్కడే లింగ్ మండి వెళ్తుంటాడు. మొన్న వ్యాక్సినేషన్ చూసాము, భార్య తెలియడు మళ్ళీ ఆయన ఆడికి వెళ్తాడు, చర్చికి భార్య వెళ్తాడు మళ్ళీ ఆయన. ముందు మీ నాయకుడి గారిని, ఆయన కులం ఏంటి, ఆయన మతం ఏంటి, తప్పలేదు. మన రాజ్యాంగమే చెప్పింది, అది మత రాజకీయం కుల రాజకీయం కాదు, బహిరంగంగా ప్రకటించమని సార్. ఎందుకు ఈ ముసుగులో పనులు? జగన్ రెడ్డి అని చెప్పేసి మీడియా చెప్తుంది, మేం కాదు. ఒకసారి మీకు చెప్పాలనుకుంటే మీరు మీ పార్టీ నుండి ఒక సర్క్యులర్ జారీ చేసి నేషనల్ మీడియాకి, అలాగే మీడియాకి ఇవ్వండి, మా నేతను ఇక నుంచి జగన్ అని పిలవండి అని చెప్పేసి. అప్పుడు వాళ్ళు క్వశ్చన్ వేస్తారు, చాచి కొడతారు. నేషనల్ మీడియా చాచి కొట్టిద్ది అనమాట మీడియా డిబేట్లలో. పిచ్చగా ఉందా పేర్లో రెడ్డి పెట్టిని మేము వెడి తీయమంటామని చెప్పేసి. ఇక అది ఆ కథ అది. ఇంకా ఇది అన్నారండి, కాపుల గురించి మాట్లాడాలంటే డిబేట్ పెద్ద అవుతుందండి, యూట్యూబ్లో కట్ చేసుకోండి సార్. టాపిక్లు కాపుల గురించి మాట్లాడాలంట. నువ్వు పెద్ద కాపు, మరి బంధంలో నువ్వు, మీ అబ్బాయి, మీ కుటుంబం అంతా కాపుల కోసం ఆస్తుల్లా దానాలు చేసి త్యాగాలు చేసేసి రోడ్డుని పడిపోయారు కదా మీరు. ఎవడు బాగుపడ్డాడు బంధంలో కాపుల్లో? ఒకటి చెప్పు, 4 పేర్లు చెప్పు, నువ్వు తప్ప. కుక్కలాగా బందరు కుక్కవైపోయావు నువ్వు. జగన్మోహన్ రెడ్డి కుక్కవే, నువ్వే ఒప్పుకోవడం ఏం కాదు. కుక్కలాగా నువ్వు బతుకుతున్నావు, బతుకులు బాగా సంపాదించుకున్నావు, బాగా ఉన్నావు. ఎవడన్నా బాగు చేసావా? అంటే బాగు చేయడానికి కనీసం 50 వాళ్ళకి సాయం చేసావా? ఏం లేదు. నీ వల్ల ఎవడం బాగుపడ్డాడు? ఎవడం లేదు. ఆస్తులు పోయి పోగొట్టిన వాళ్ళు ఉన్నారు ఎన్నికల్లో, నీ వాళ్ళు నిన్ను నమ్మి. ఇప్పటికీ వాళ్ళకి న్యాయం జరగలేదు. నువ్వు ఎవరిని బాగు చేసింది లేదు, నీ కులాన్ని బాగు చేసింది లేదు, పక్క కులస్తులను బాగు చేసింది లేదు. కేవలం నీ వెనకాల తిప్పుకోవడం తప్పితే. ఇంకా ఇప్పుడు మాట్లాడితే కాపు అంటావు. ఏం పీకా కాపుగా నువ్వు? 2004లో 99 మేనిఫెస్టోలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ, కాపులు బీసీ హోదా అని చెప్పి. గెలవలేదు, ఓకే పర్లేదు. అప్పుడు నువ్వు పోటీ చేసావు. 2004 నువ్వు పోటీ చేసావు, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మేనిఫెస్టోలు పెట్టింది. నువ్వు గెలిచావు. గెలిచిన రాజశేఖర రెడ్డి గారు అప్పటికి 44-45 ఉంటే మిగతా కొన్ని కులాలను బీసీలో జాయిన్ చేశారు ఆయన. తర్వాత ముస్లింలకి కొంత రిజర్వేషన్ ఇచ్చి 50% పూర్తి చేశారు. 50% దాటితే కేంద్రం రాజ్యాంగ సవరణకి వెళ్ళాలని తెలుసు, మీకు కూడా తెలుసు. మరి ఆ రోజు నువ్వు పెద్ద కాపు అయి ఉండేది, నువ్వు కాపు అని కొట్టుకుంటున్నావు కదా. ఏం పీకా కాపులకి? రాజశేఖర రెడ్డి గారు కనీసం వీళ్ళు చెప్పారా? నిరాదీక్ష చేశారా? రాజీనామా చేశారా? మా కాపులకు కూడా ఇందులోనే 1-2% మాకు ఇవ్వండి, మాకు అన్యాయం చేయమాకండి. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, 2 సార్లు మేనిఫెస్టోలో పెట్టింది 2 ఎన్నికల్లో. నేను కాపుని, నా కాపులంతా నాకు నమ్మి ఓట్లేశారు, నా కులం కోసం నిలబడాల్సిన బాధ్యత నా మీద ఉంది, నా కాపుల కోసం నేను పనిచేయాలి, కాపులను నమ్మారు అని చెప్పేసి నువ్వు ఆ రోజు రాజీనామా చేశారా? నిరాదీక్ష చేసావు, చచ్చిపోయారా? ఏం పీకా?
ఏం పీకి ఆ రోజు నాడు నువ్వు కాపు అంటావు నువ్వు కృష్ణ కుక్కవు నువ్వు. జగన్మోహన్ రెడ్డి దగ్గర బానిసత్వం చేసుకుంటానని చెప్పి పాలేరుకుంటా అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి విశ్వాసం చూపుతా అని చెప్పి కాపు కాపంటావు. పతోడికి ఇది ఇదైపోయింది. పవన్ కళ్యాణ్ అనగానే ఎగేసుకుంటూ చెడ్డీలు ఎగేసుకుంటూ వచ్చి నేను కాపుని పవన్ కళ్యాణ్ ఏం చేశాడు? పవన్ కళ్యాణ్ ఏం చెయ్యాలి? ఒక రాజకీయ పార్టీ అధినేతగా ఒక కులానికి పనిచేస్తాడా పవన్ కళ్యాణ్? కులానికి పనిచేస్తాడా? ఎప్పుడు చేయడు. కాపులు కూడా రాష్ట్రంలో ఉన్న 100కు పైగా ఏదో చాలా కులాలు ఉన్నాయి. బీసీలలో 100కు పై కులాలు ఉన్నాయి. ఓసీలు బీసీలు ఎస్సీలు కలుపుకుని 100కు పైగా ఉన్న కులాల్లో పవన్ కళ్యాణ్ గారు అన్ని కులాలను సమానంగా చూస్తారు. చూడవలసిన బాధ్యత ఆయన మీద ఉంది. ఆయన కులాలకు అతీతం, మతాలకు అతీతం పవన్ కళ్యాణ్ గారు. అందరి గురించి మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు కాపుని ఎగేసుకొస్తాం. నువ్వు చెయ్యి. నువ్వు మీ అబ్బాయి కాపులకి ఏం చేస్తారు చేయండి. మచిలీపట్నంలో కాపు పేద విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇవ్వండి. ఇస్తారా? ఇది 2019 అనుకుంటా, ఇది అమెరికాలో ఉన్న సంస్థ ఏదో ఇచ్చింది కదా పేద విద్యార్థులకి. ఇది మీకు తెలుసు కదా. అది మీరు కూడా ఇవ్వండి. సంవత్సరం ₹1,00,00,000 కాపులకి చేయండి. చేద్దాం, చూద్దాం ఏం చేస్తారో. ప్రతి ఎదవ, ప్రతి లోఫర్గాడు, ప్రతి బ్రోకర్గాడు, ప్రతి కాపుడి ఎదవ వచ్చి నేను కాపుని ఎవరికి కాపు అయితే ఎవరికి ఎక్కువ? మీ కాపులు అయితేనా ఎవరికి ఎక్కువ? పవన్ కళ్యాణ్ తిట్టడానికి మాత్రమే కాపులా? పవన్ కళ్యాణ్ తిట్టడానికి మాత్రమా పంపిస్తారు? విజయసాయి రెడ్డి పంపిస్తాడు, జగన్ రెడ్డి పంపిస్తాడు. కాపులను పంపించి పవన్ కళ్యాణ్ తిట్టమంటాడు. ఖమ్మంలో పంపించి చంద్రబాబు తిట్టమంటాడు. అది తిట్టమంటాడు. వాళ్ళంటారంతే. మీకు ఉండాలి సిగ్గు ఎగ్గు. ఇప్పుడు వాళ్ళంటారండి సారీ అండి, వాళ్ళు అంటారు. మీకు సిగ్గు ఎగ్గు మానవ అర్థం మీకు ఏడవాలి కదా. మీకు ఉండాలి కదా. అదేంటయ్యా తిట్టడం ఏంటయ్యా? కరెక్ట్ కాదు కదా. పవన్ కళ్యాణ్ అన్నప్పుడు పవన్ నాయుడు అంటాం ఏంటో కరెక్ట్ కాదు కదా. మీకు ఉండాలి కదా. మీరు ఈ రోజు నాడు కుక్కల్లాగా బతుకుతూ నేను కాపుని అంటామేంటి? బై ద వే, కాపుల్లో కుక్కలు లేవండి. కుక్కలు జంతువులకు సమానమండి. కాపుల్లో కుక్కలు లేరండి. మీరు కాపులు కాదండి. మీరు కానీ అంబటి గారు కానీ కొంతమంది ఉన్నారు కాదండి. ఒకవేళ మీరు ఏమన్నా కాపులకు చేయాలనుకుంటే చేయని కాదంటలేదు. కాపు వేసిన 2,000 కోట్ల డబ్బులు ఏమైపోయినాయి? ఎవరికి ఇస్తున్నారు? ఎందుకు ఇస్తున్నారు? అది మీ ప్రభుత్వమే కదా. 2,000 కోట్ల రూపాయలు పంచండి. తీసుకొచ్చి పంచడం అంటే ఫ్రీగా ఇవ్వడం కాదు. లోన్లు ఇవ్వండి, రుణాలు ఇవ్వండి. విదేశీ విద్య అన్నారు. ఎవరికి ఇస్తున్నారు? ఎక్కడ ఇస్తున్నారు? పాపం విదేశాలలో ఎంతో మంది మెసేజ్లు పెడతా ఉంటారు. అన్న ఎక్కడ పొలం అమ్ముతున్నామమ్మా, అన్న అమ్మేస్తున్నామన్నా, గవర్నమెంట్ డబ్బులు ఇవ్వట్లేదు, ఇస్తామని చెప్పారు, లోన్ అప్పు పెండింగ్ లో ఉంది, డబ్బులు రావట్లేదు, అమ్మేస్తున్నామన్నా ఏమైనా చేయగలం అంటారు. ఏం చేస్తాం మేము? ఎంతవరకు చేయగలం మేము? మా పార్టీ అధికారంలో లేదు, అసలు డబ్బులే లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపు వేసిన డబ్బులే లేవు. అమ్మఒడి అంట, నాన్నబుడ్డి అంట, ఇంకోటి అంట, నాన్నదడంట, మొత్తం పథకాలు మళ్లించుకెళ్ళిపోయి కాపులు ఉదరెత్తున్నాము. 2,000 కోట్ల హామీ ఇస్తే మేము 3,000 కోట్ల 4,000 కోట్ల డబ్బులు ఇచ్చామని చెప్పి డప్పు కొడుతున్నారు. ఎవరికి ఇచ్చారు? ఎక్కడ ఇచ్చారు? సర్వజనులకు ఇచ్చే పదాలు కాపులకి ఇస్తారా? అట్టయితే కాపుల శాతం సుమారుగా కాపుల జనాభా, కాపు బలిజలు తెలగలు అన్ని తూర్పు కాపు కలుపుకొని దాదాపుగా 5 ఉపకులాల వంటర్లు అన్ని కలుపుకొని ఒక 25% సుమారు జనాభా ఉంటుంది. రాష్ట్ర బడ్జెట్ లో వాళ్ళది 25% వాటా ఉంది. మరి వాళ్ళు కట్టే పన్నులు ఎంత? మీరు ఇచ్చేది ఎంత? ఈవెన్ ప్రభుత్వ జీతాలు సగం పోయినా, అన్ని పోయినా ఇంకా వాళ్ళు తక్కువ ఎత్తున్నారు. విడదీసేయండి. రాష్ట్ర బడ్జెట్ ని జీతాలకు పోను మిగిలిందేమి ఎలా రోడ్లు వేయట్లేదు కదా. మీకు రోడ్లు లేవు, బీసీ ఎస్టీ కార్పొరేషన్ విధానం లేవు, కాపు కార్పొరేషన్ విధానం లేవు, బ్రాహ్మణ కాపు ఏ కార్పొరేషన్ లేదు కదా పేరుకి అన్నీను. మీరు ఈ కులానికి ఇంత ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు పోను, మెయింటెనెన్స్ పోను, మిగిలిన డబ్బు అయితే ఉందో ఆ డబ్బుని కులాలుగా విభజించేసి అన్ని కులాలు సమానంగా పనిచేసేయండి. అది బెస్ట్. మేము ఈ కులాన్ని ఉద్ధరించామని చెప్తున్నప్పుడు మీరు కులాల వారిగా రాష్ట్ర సంపదను కూడా విభజిస్తే అప్పుడు ఒప్పుకుంటాం. మీరేం చేస్తున్నారు అనేది. ఇంకా కాపులకే డబ్బులు కావాలి. ఇది ఈయనంతా ఉద్ధరించేశారంటే వీళ్ళు రాష్ట్ర జనాభాలో 10% పన్నులు కడుతున్న వాళ్ళకి ముస్టేజ్ అంటే వీళ్ళు 3,000 కోట్లు లెక్క చెప్తున్నా 4,000 కోట్లు. ఇది అమ్మఒడి ఈ పథకాలన్నీ కలిపేసి మళ్ళీ లెక్క చెప్పేసి ఉద్ధరించామంటున్నారు. ఆ 2,000 కోట్లు కాపు వేసినాయి ఖర్చు పెట్టిన మీకు కాదంటలేదు. మీరు చెయ్యండి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. కాపుల గురించి మాట్లాడతారు, బీసీల గురించి మాట్లాడతారు, ఎస్సీల గురించి మాట్లాడతారు, ఎస్టీల గురించి మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు ఇంత ముందు కూడా మాట్లాడారు. ఇది గిరిజనుల గురించి మాట్లాడారు. చాలా దారుణంగా పరిస్థితులు అని చెప్పేసి అప్పుడు కనపడలేదు ఆయన కులం. కాపుల గురించి మాట్లాడితే మాత్రం వచ్చేసిందే. ఎవరు వచ్చింది?
అదే బాబు ఒకటి మీకు చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ పావాలనే వాళ్ళు ఎవరైనా కావచ్చు కానీ మీరు మీ మీ అంటే బతుకు తప్పుగా అనుకోమాకండి, కానీ మీరు 10 జన్మలు ఎత్తినా 100 జన్మలు ఎత్తినా పవన్ కళ్యాణ్ కాలి ధూళికి కూడా పనికిరారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తనకి తన కుటుంబానికి పోను మిగిలిన సమాజానికి ఇచ్చేశారు. అలాగే ఈ రోజు కూడా నిత్యం కష్టపడుతూ అగ్ర హీరోయిన్ కూడా నిత్యం సినిమాలు చేసుకుంటూ ఒళ్ళు హోనం చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ ప్రభుత్వం ట్యాక్సులు కడుతున్నారు. అది పవన్ కళ్యాణ్. మీలాగా చిల్లరకు అమ్ముడుపోయి అవినీతి చేసుకుంటూ ఆని కొట్టి బతుకుతున్న పవన్ కళ్యాణ్. మీరు 100 జన్మలు ఎత్తిన పవన్ కళ్యాణ్ గారి కాలి ధూళి కూడా, ఈ కాలి గోటికి కూడా కాలి నుంచి వచ్చే చిన్న ధూళి రేణువు కూడా సరిపోదు మీరు మీ బతుకులు. వైసీపీలో దాదాపుగా 90% మంది బతుకులు ఇయ్యే. 90%, 10% మంది మంచోడు ఉండొచ్చు కాదంటలేదు, 90% మంది వైసీపీలో బతుకులు ఇయ్యే. ధూళికి కూడా పనికిరారు. ఆ పేరు నాని కూడా దిగొచ్చాడనే ఉన్నా. ఈ పేరు నాని మాట్లాడిన ఒక వీడియో చూపిస్తానండి ముగించే ముందు. భూములు కేటాయించాలి కాబట్టి నేను ఆ ప్రయత్నాలను చేశాను కాబట్టి ఇక నేను మళ్ళీ పోటీ చేస్తానని చెప్పొచ్చు. కానీ నేను మళ్ళీ అదే మాట చెప్తున్నా, మళ్ళీ 2014 ఎన్నికలు వచ్చేలోపు పనులు ప్రారంభం కాకపోతే నేను మళ్ళీ పోటీ చేసేదే లేదు. ఈ చరిత్రలో బందరు చరిత్రహీనుగా మిగిలి మిమ్మల్ని క్షమాపణ కోరి తప్పుకుంటానని చెప్తూ, సాధారణంగా రాజకీయ నాయకులు చాలా మంది చూస్తుంటాం, మన చుట్టుపక్కలే ఉంటారు చాలా మంది రాజకీయ నాయకులు, నాలాంటి వాళ్ళు అందరం. మేము ఏదైనా మాట చెప్తే సాధారణంగా ఆ రోజు అవసరానికి చెప్పడం తప్పితే, ఓటు కోసం చెప్పడం తప్పితే పని అయిపోయాక మర్చిపోయే తత్వం ఉన్నటువంటి నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటాం అధ్యక్ష. హలో అన్నా. సో విన్నారు కదండి, ఆయన పోటీ తీసుకురాకపోతే 2009 ఎన్నికల్లో శబ్దం చేసేళ్ళండి నేను పోటీ చేయని చెప్పేసి. మళ్ళీ 2012 ఎప్పుడు మీటింగ్ పెట్టి భూసేకరణ సంబంధించిన జీవోలు వచ్చేసినాయి. అయినా సరే పోటీ మొదలు కాకపోతే నేను మళ్ళీ అన్నమాట కట్టుబడతానని చెప్పేసి చరిత్రహీనుడిగా మిగిలిపోతానని చెప్పేసి చెప్పాడు. పోటీ చేస్తే 14 పోటీ చేశాడు, 19, 24 కూడా రెడీగా ఉన్నాడు. ఒకవేళ బతుకుంటే 24 కూడా పోటీ చేస్తాడు. అంటే చరిత్రహీనుడిగా మిగిలిపోతానని చెప్పేసి ఆయన మాట్లాడిన చరిత్రహీనుడు, ఈ చరిత్రహీనుడు ఈ రోజు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నాడంటే మనం ఏమనుకోవాలి? ఇంకా అయ్యా పేరు నాని, నీకు నైతిక అర్హత అనేది లేదు. నీకు నువ్వే ఒక కుక్క కింద ఒప్పుకున్నావు, నీకు నువ్వే చరిత్రహీనుడు అని చెప్పుకున్నావు. అన్ని నువ్వే నేను కాదు అన్ని నువ్వే చెప్పుకుంటున్నావు. నువ్వే కుక్కవని చెప్పుకుంటున్నావు, చరిత్రహీనుడు అని చెప్పుకుంటున్నావు. నువ్వే మిగిలిపోయే చరిత్రహీనుడి కింద. మరి నీకు ప్రజలు ఓట్లు వేస్తున్నారంటే ఆ లెక్కలు ఆడుకుంటేలండి, బందర్ లెక్కలు వేరుగా ఉంటాయండి. వేస్తారు, ఎందుకు వేస్తారు? ఓట్లు వేస్తారు. ఎవడికి ఇచ్చా అడిగితే ఓట్లు పడిపోతా ఉంటాయి. ఒక చరిత్రహీనుడు, బందర్ చరిత్రలో హీనుడు నువ్వు. నీ శబ్దాలు చేసావు. మళ్ళీ ఏమంటే అసెంబ్లీలు ఏమన్నా నెక్స్ట్ 2 వీడియోలు సపరేట్. అసెంబ్లీలు ఏమన్నా ఇది అట్లా టైంకి మాట ఇచ్చి మర్చిపోతారు నీలాంటి వాళ్ళు. ఏం బతుకది అదేంటి? నువ్వు ఇస్తుందేంటి? నీ వ్యక్తిగతంగా అయితే పర్లేదు, వ్యక్తిగతంగా నువ్వేమని చేసుకో తప్పలేదు. వ్యక్తిగతంగా నువ్వు ఎలక్షన్స్ లో ఓట్ల కోసం అని చెప్పి బందర్ పోర్టు తీసుకొస్తా అని చెప్పేసి ప్రజలకు సంబంధించిన సమస్య మీద నువ్వు ఇన్ని నాటకాలు ఆడతావా? నీ వ్యక్తిగతం నువ్వేం చేసుకో, సంబంధం లేదు. నువ్వు పార్టీ మారితే మార్కో, ఇంకోటి చేసుకో. ఏముంది రేపు పొద్దున ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళగానే, బెయిల్ పెద్ద అయిపోగానే, వైసీపీ పార్టీ ఎట్లా కొట్టుకోగానే ఫస్ట్ టీడీపీలో జంపు కొట్టేది నువ్వే. బందర్ నుండి ఫస్ట్ జంపు కొట్టేది నువ్వే. నీ గురించి తెలియదా? బందర్ వాళ్ళకి తెలియదా? నాకు తెలియదా నీ గురించి? మచిలీపట్నం పోర్ట అది కట్టమండి. అది దాని చాలా లెక్కలు ఉన్నాయి. మచిలీపట్నం పోర్టు అది కట్టవ సాగవు, అది అవన పని. అది ఒకవేళ అవ్వాలి అంటే జనసేన బీజేపీ ప్రభుత్వం వస్తే గానీ మచిలీపట్నం పోర్టు ముందుకెళ్దాం. దానికి కావాల్సింది చిత్తశుద్ధి, కార్యాచరణ. అది మన పాలకుల్లో లేదు. ప్లస్ కట్టవలసిన అవసరం లేదు. ఎందుకంటే మచిలీపట్నంలో పోర్టు కట్టినా కట్టకపోయినా వాళ్ళకే ఓట్లేస్తారు. జనం గుర్తుపెట్టుకోండి. పోర్టు కట్టినా కట్టకపోయినా తెలుగుదేశం, కాంగ్రెస్, వైసీపీలు అండి. పిల్ల కాంగ్రెస్కి తెలుగుదేశం జనం మన ఎన్నికలు కూడా ఓట్లు వేశారు కదా, వాళ్ళకే దాదాపుగా 80% ఓట్లు వాళ్ళకే కొట్టేస్తారు జనాలు. సో జనం ఓట్లు వేస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు కడతారు? పోర్టు కట్టరు. అది కాకుండా జనం మొత్తం ప్రజలు, నియోజకవర్గ ప్రజలు, అలాగే మచిలీపట్నం కావచ్చు, చుట్టుపక్కల దానికి పోర్టుకి ప్రభావితం అయ్యే అవినిగడ్డ నియోజకవర్గం కావచ్చు, మచిలీపట్నం నియోజకవర్గం కావచ్చు, పెడ నియోజకవర్గం కావచ్చు, ఈ 3 నియోజకవర్గాల ప్రజలు ఎన్నికల్ని పూర్తిగా బహిష్కరిస్తే సచ్చినడికి దిగొస్తారండి. సచ్చినడికి పైన దిగొచ్చి ఎందుకు బహిష్కరిస్తున్నారు ఏంటి అని చెప్పేసి దాని మీద ప్రకటన చేస్తారు. కానీ వీళ్ళు వైసీపీ, టీడీపీలకి ఓట్లు వేసినంత కాలం మచిలీపట్నం పోర్టు అనేది ఎప్పటికీ రాదు. రావాల్సిన చైతన్యం ప్రజలు ఉండే కానీ నాయకుల్లో కాదు. నాయకులు ఇప్పుడు అలాగే ఉంటారు.
ఎలక్షన్స్ లో వచ్చేసి పోర్టు కడతాం అని చెప్పేసి మాయ మాటలు చెప్పి ఓట్లు ఎంచుకుంటారు. ఇలాగ నేను పేరు నాని గారి లాగా శబ్దాలు చేస్తుంటారు. నేను పనులు మొదలు పెట్టకపోతే పోటీ చేయను, చరిత్రహీనుడిగా మిగిలిపోతా అని చెప్పి శబ్దాలు చేస్తారు, తర్వాత అన్ని మర్చిపోతారు. వైసీపీ వాళ్ళు ఉన్న వాళ్ళు వ్యక్తిగత దృష్టిలో మాట్లాడతారు. వాళ్ళు తెలిసిందే అంతే. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలంటే ఏమి విమర్శించాలి? ఆయన రోజు నిర్ణయాధికారంలో ఉన్నాడా? లేడు. అధికారంలో ఉన్నాడా? లేడు. ఆయన ఏమైనా చేశాడా? ఈయన ప్రాజెక్టులు చేశాడా? పరిపాలన చేశాడా? ప్రాజెక్టులు కట్టించాడా? లేడు. అవినీతి అంట ఏముంది? వాళ్ళ బతుకులు పెళ్ళాలంటారు, పెళ్లిళ్ళు అంటారు, ప్యాకేజీలు అంటారు. వాళ్ళ బతుకులే కుక్క బతుకులు, నీచమైన బతుకులు వాళ్ళకి.